days of most awaited release. Intro పూనకాల్ లోడింగ్ పార్ట్ ఇప్పుడు రాశారు. ఆయన 22-3 years బ్యాక్ రాశాడు. 22 years ఆయననే పూనకాల్. మధ్యలో ఎన్ని సినిమా రిలీజ్ చేసినా 22 years తర్వాత కత్తి తీసుకురండి గుండె కోసిస్తారు. సూపర్ డూపర్ ఆల్ థియేటర్స్ హౌస్ఫుల్. అన్న రిలీజ్ రికార్డ్ బ్రేక్ చేయడం కాదు, ఈయన ఎవరు బ్రేక్ చేయలేరు. అది చిరంజీవి గారు. బ్రో సూపర్ బ్రో సినిమా. సెకండ్ అప్పుడు పిచ్చి లేచిపోతుంది అసలు, మొత్తం గాల్ల పేపర్ లో ఇంకా అసలు ఎన్నిసార్లు చూసినా అసలు యాక్చువల్లీ ఇన్ని సీన్స్ ఉన్నాయని అసలు మర్చిపోయాను. లైక్ ఎవ్రీ సీన్ ఒక ఇట్స్ ఏ క్లాసిక్. ఎంత చేసినా మళ్ళీ ఐ యాక్చువల్లీ వాంట్ టు గో అగైన్. అందుకే బాస్ ఫర్ ఎవర్ విశ్వంబర టీజర్ ఇప్పుడు వస్తుంది అనుకుంటా. ఐ థింక్ ఇట్ విల్ డూ గుడ్. యా థ్యాంక్ యూ. నెక్స్ట్ సినిమా రిలీజ్ కావాలంటే నెక్స్ట్ ఐ థింక్ అన్నయ్య చేస్తే బాగుంటది. మంచి కామెడీ సీన్స్, ఇట్స్ క్లాసిక్. ఇంకా చాలా ఉన్నాయి. అంజీ కూడా చేయొచ్చు. అంజీ యాక్చువల్ నాకు చాలా ఇష్టం. మృగరాజ్ చేయొచ్చు. మణి శర్మ సాంగ్స్ మ్యూజిక్ వల్లనే ఇంత యాడ్ వాల్యూ. లైక్ ప్రతి సీన్ కి ప్రతి సాంగ్ కి దేర్ ఆర్ లైక్ లాట్ ఆఫ్ ఎలివేషన్స్ లైక్ ప్రతి దానికి. సో మణి శర్మ అండ్ బాస్ ఫర్ ఎవర్ కాంబినేషన్. ఈ రోజుల తర్వాత ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? చాలా బాగా అనిపించింది. అప్పటికంటే ఇప్పుడు ఇంకా చాలా ఆ మెగాస్టార్ ఫ్యాన్స్ అట్లానే ఉన్నారు. అదే అభిమానంతో చాలా బాగుందండి. మరి ఇలాంటి సినిమాలు ఇప్పుడు వస్తున్నాయా అసలు? ఇప్పుడంటే చాలా కష్టం. ఈ మధ్యలో ఇలాంటి సినిమాలు ఇంకా రావు కూడా. మెగాస్టార్ అంటే మెగాస్టార్ ఎవర్ గ్రీన్. చాలా బాగా చేశారు. సో అందరూ బాగా చేశారు. అందరూ చక్కగా వీడియోస్ రీల్స్ అన్ని కూడా చేసుకున్నారు. మళ్ళీ ఇంకొక మూవీ కూడా అస్సలు చెప్తున్నాను కదా, డిప్యూటీ సీఎం గారి తాలూకా. అప్పుడు రచ్చ ఇంతకు డబల్ ఉంటుంది. థ్యాంక్ యూ. గుండెల్లో గూస్ బంప్స్. ఇన్ని రోజుల తర్వాత కాదు, చిరంజీవి గారి 152 మూవీస్ మొత్తంలో కంపల్సరీ చిరంజీవి గారి అభిమానులు, చిరంజీవి డాన్సులు ఇష్టపడే వాళ్ళు, చిరంజీవి నాన్ ఫ్యాన్స్ కూడా చిరంజీవి గారి ఇంద్ర మూవీలో 6 పాటలు చూసి చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారు. బాగా గుర్తు పెట్టుకోండి, చిరంజీవి గారి యాంటీ ఫ్యాన్స్ ఉన్నా కూడా చిరంజీవి గారికి డాన్స్ కి మాత్రం ఎవరు యాంటీ ఉండరు. సినిమా కోసం రావద్దు. ప్రతి సాంగ్ 5 minutes, 6 into 5 30 minutes. ఈ 30 minutes ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఏ ఒక్క హీరో కూడా అలా డాన్స్ చేయలేడు. ఒక్కటే చెప్తాం, ఇండియన్ మైకల్ జాక్సన్ చిరంజీవి గారు, అంతే. అరిచి గొంతుపోయింది. అందుకని ఒక ఇన్స్ట్రుమెంట్ తెచ్చుకున్నాం. జిందాబాద్ మెగాస్టార్ చిరంజీవి. ఒక్కసారి అందరూ and thank you so much for inspiring all of us. Thank you a lot. మొక్కే కదని పీకేస్తే పీకకొస్తా అంతే. ఎంత మంది వచ్చినా చిరంజీవికి ఎవరు సాటి రారు. ఎస్, చిరంజీవి సార్ నెంబర్ 1. ఆ మొక్క సీనే నాకు చాలా ఇష్టం. నా ఫేవరెట్ సీన్ అది. అవును. ఆయన ఒక వైబ్ అండి. ఆయన చూస్తుంటేనే పూనకం వస్తా ఉంటది. సూపర్ గా అరిచి గొంతు కూడా పోతుంది. ఇంకా తర్వాత 2 రోజులు మాట్లాడి నెక్స్ట్ గబ్బర్ సింగ్ రిలీజ్ వస్తాం. అప్పుడు దీనికి డబల్ ఉండబోతుంది. సూపర్ గా ఎంజాయ్ చేశాను. సూపర్ అనిపించింది. చాలా ఎంజాయ్ చేసాం సినిమా. డైలాగ్స్ సినిమా చూడాలంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం మూవీ అయితే. చిరంజీవిని అంత బిగ్ స్క్రీన్ మీద చూస్తుంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. డైలాగ్స్ కి అయితే థియేటర్ దద్దరిల్లింది. సాంగ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము. దాయిదాయిదాం ఆల్ టైమ్ ఫేవరెట్. అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి, బట్ ఫేవరెట్ అయితే దాయిదాయిదాం. లేదు. చాలా బాగుంది. ఎక్సలెంట్. ఇండస్ట్రీ మళ్ళా బ్రో ఇన్ని రోజుల తర్వాత ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? బాగుంది బ్రో. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ కంబ్యాక్ అంటే మేము అప్పుడు చూడలే, మిస్ అయ్యాము. సో ఇప్పుడు చూసాం, చాలా హ్యాపీ అనిపించింది. అప్పుడు ఎలా ఫీల్ అయ్యారో ఫ్యాన్స్ వాళ్ళ, అప్పుడు చిరంజీవి ప్రైమ్ లో ఎలా ఫీల్ అయ్యారో మేము ఇప్పుడు అట్లా ఫీల్ అయ్యాం. చాలా బాగుంది. పిక్స్ మీద డైలాగ్స్ కానీ, చిరంజీవి చరిష్మా గానీ, ఆ డైలాగ్స్ చాలా బాగుంది. ఇలాంటి సినిమాలు ఇప్పట్లో వస్తాయి అంటావా? ఇలాంటి సినిమా రావచ్చు పెద్ద హిట్ కావు, ఎందుకంటే అప్పుడు చిరంజీవి ఉన్నాడు కాబట్టి ఆ చరిష్మా హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమా వేరే వాళ్ళు చేస్తే ఇంత కంబ్యాక్ జనం కోసం చేసేది. చిరంజీవి ప్రైమ్ బాగుంది కాబట్టి బాగా నచ్చింది మాకు. రాయలసీమ రేంజ్ లో చూపిస్తే బాగుంటుందా? ఇలా వద్దు బ్రో, ఓల్డ్ అయిపోయింది కదా. ఇప్పుడు చిరంజీవి కొత్త చేస్తున్నాడు, అట్లా చేయాలి. విశ్వంబర్ వస్తుంది, అది సూపర్ హిట్ అవుతుంది. అట్లా చేయాలి. పాతది ఎందుకు? ఆల్రెడీ కొత్త చేస్తుంది కదా. పాత సూపర్ ఏం తగ్గట్లేదు. మాకైతే ఏం తగ్గట్లేదు. మేము ఫ్యాన్స్, మాకు ఎలా ఉన్నా చిరంజీవి నిలబడితే మాకు చాలు. మాకు అది అట్లుంటది.
సో ఏ కంపారిజన్ ఏముంది, తన ఇప్పుడు నచ్చిన వాల్తేడు చాలా బాగుంది. సో ఏం మాకేం తేడా అనిపించట్లేదు, వీఆర్ ఎంజాయింగ్. అది తెలుగులో కంపల్సరీ ఇండస్ట్రీ హిట్ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, పాన్ ఇండియా మూవీ కాబట్టి ఇంకా పాన్ ఇండియాలో చిరంజీవి మూవీ అంతకుముందు అంతగా మనకి రీచ్ అవ్వాలి కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా ఒక బిగ్ హిట్ అవుతుందని, కంపల్సరీ హిట్ అవుతుంది అంతే. హిట్ ఫ్లాష్ సంబంధం ఇప్పుడు చిరంజీవి సినిమా చూసారు మేము చూస్తాం అంతేగా. అప్పట్లో మా అన్నీ చెప్పేవాడు సినిమా రిలీజ్ అయినప్పుడు మాది వేరే ఊరు అనమాట, థియేటర్ కి లారీలు వెళ్ళేవారు జనాలు. ఈ రోజు అది ఎక్స్పీరియన్స్ చేశాను. అప్పట్లో అలాగ వెళ్ళేవారు, ఎందుకు ఎంత పిచ్చి నా చిన్న వయసు, కానీ ఇప్పుడు చూసాక అర్థమైంది ఎందుకెంత. చాలా బాగా అన్ని సాంగ్స్, డాన్స్ నెక్స్ట్ లెవెల్. అసలు ఆ ఎమోషన్స్ గానీ ఫైటింగ్ లో ఎమోషన్ ఉంటది అనేది నాకు ఇప్పుడే చూసాక అర్థమైంది. ఆ కళ్ళతో ఇప్పట్లో రావండి. ఎవ్రీ సీన్ టు సీన్ థియేటర్ లో అరుపులు వస్తూనే ఉన్నాయి, అరుస్తూనే ఉన్నారు. స్క్రీనే కనిపించట్లే, పేపర్ లో ఉన్నాయి స్క్రీన్ అంతా. అప్పట్లో ఇప్పుడు కొద్దిగా ఏజ్ ఉంటది, ఏజ్ ఫ్యాక్టర్ తప్ప మిగతావన్నీ నెక్స్ట్ లెవెల్. అసలు డాన్స్ విశ్వంబర సోషియో ఫ్యాంటసీ కాబట్టి డెఫినెట్లీ బాగుంటదని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. లేదు కేక్ ఆ ఎక్స్పీరియన్స్ ఆ టైంలో ఏదో చూసావో అది ఎగ్జాక్ట్ సేమ్, అంతకంటే డబుల్ ఎక్దం. ఆ ఎక్స్పీరియన్స్ ఆ రోజులు గుర్తుకొస్తుంటే అసలు మంచిగా మస్తు అనిపించింది. కేక ఇంకా ఈవినింగ్ షో ఉంది, ఫ్యాన్ షో ఉంది. ఫ్యాన్ షోకి పక్కా మళ్ళీ ఫ్యాన్స్ మళ్ళీ ఈ రోజు ఎన్ని షోలు ఉంటాయి అన్ని షోలు ఆల్రెడీ మళ్ళీ అన్ని టికెట్లు బుక్ చేసుకున్నాం. మళ్ళీ రావడం నేను పుట్టినప్పుడు వచ్చిందన్న సినిమా ఇప్పుడు మళ్ళీ చూస్తున్నట్టు చాలా మస్తు ఉంది. మైండ్ లో అసలు డాన్సెస్ చేసి అలసిపోయాం అసలు చెప్పాలంటే. మా వాడు నేను మా డాడీ మాత్రం అయితే చాలా చాలా ఎంజాయ్ చేసాం. ఈ రోజు ఆఫీస్ ఉండే, నాకు ఆఫీస్ కి లీవ్ పెట్టి మరీ వచ్చాను. ఆఫీస్ లీవ్ పెట్టి మరీ వచ్చాను సినిమాకి. అంటే వీరు అభిమాని చిరంజీవి ఫ్యాను, ఆ బ్లడ్ నాలో ఉంది కాబట్టి నేను ఆ సినిమాకు చూడటానికి వచ్చాను. సూపర్ ఎక్స్పీరియన్స్ అదిరింది. అప్పుడు నేను కామ్ గా చూసానండి, ఇప్పుడు మాత్రం ఎంజాయ్ చేశానండి మా పిల్లలతో వచ్చి. ఫుల్ హ్యాపీ అండి, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆయన ఏ సాంగ్ నచ్చదండి, అన్ని చాలా చాలా నచ్చిందండి, చాలా బాగా అయ్యింది కదా, బాగుందండి, చాలా బాగుంది. నేను చిన్నప్పుడు చూసినా అంటే మళ్ళీ ఇప్పుడు చూసినాను. చూసారా లేదా? చూసారా? మరి ఏ పాట ఇష్టం అందులో? అన్ని పాటలు ఇష్టం. చిరంజీవి గారు అంటే ఇష్టమేనా?